ఫైనల్ ఇక్కడ నుంచి మనకి ఇక వ్యూ అయితే వెళ్ళిపోతుంది. గణేష్ మహారాజ్ నుంచి మనం బయటకు వెళ్ళిపోతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్. ఉండడం వర్క్ చేయడం ఇబ్బంది ఏమైనా ఉందా? ఆడుతుందా మీకు అసలు ఇక్కడ? కానీ మనం చూడండి, మనతో మాట్లాడుకుంటూ అక్క కూడా ఎంత వర్క్ చేస్తుందో. అక్కకి ఒకసారి సెల్యూట్ చెప్పండి. సో ఫ్రెండ్స్ మన వెనక కనబడుతుంది కదా, అక్కడ పైన స్టాచ్యూ అంబేద్కర్, మళ్ళీ ఈ పక్క సెక్రటేరియా, అటు చూస్తే థియేటర్ ప్రసాద్ థియేటర్. ఇటు నుంచి వెనకకు పోయినాం అనుకో ఖైరాబాద్ గణపతి ఉంటుంది. మన వెనకాల చూడురి ఎట్లున్నాయో గణపతులు. మామూలు ఓ రష్ అయితే రష్, మామూలు రష్ కాదు బాబోయ్, దమ్ వెళ్తుంది. నేను ఇడికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే నాకు ఇంకో గంట పడుతుంది. 2 నిమిషాలతో గంట పడేటట్టుంది. దమ్ ఉంది. ఓ మై గాడ్, రేపు పొద్దున రావడం అనుకుంటున్నా. అస్సలు ఎలా ఉంటుందో తెలియదు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అయితే ఇదంతా. ఇక్కడ బూర్ మిఠాయిలు, కచోరీలు, గప్చుప్లు సబ్ మిలేగా 6 పోటీలు. నేను ఎందుకు ఆగినంటే నాకు కూడా అర్థం కాలేదు ఆయన జామ్ ఎందుకు అయిందని. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ స్టాప్ చేసి కొంతమంది పంపి మళ్ళీ ఇంకో కొంతమంది పంపుతారు. ఎట్లా అమ్మో, మన ఇంకా బ్యూటీలో రావాలి, ఇందుకెళ్ళి రావాలి. కానీ సైడ్కి వచ్చేసినాం. మన కెమెరా ఆన్ చేద్దాం మన లోపు. మనం సైడ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనకు అసలు దమ్ ఉంది. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లుంది తెలుసా, జైలలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఇదంతా అసలు పబ్లిక్ చూడరు. సైడ్లకు మొత్తం ఇక్కడ లొల్లి జరుగుతుంది భయ్యా, వెనక లొల్లి. ఇప్పుడు గణేష్ మహారాజా దగ్గరికి అయితే ఏరుకున్నాం. మన ముంగటైతే ఉన్నాడు బాబాయ్. ఇదొక లైను దేవుని దగ్గరికి. నా వాయిస్ వినకపోవచ్చు సరిగా. ఇక్కడ అయ్యప్ప, అక్కడ అయ్యప్ప అయ్యప్ప కూడా గట్టి చెప్పు, నాకేనా పడట్లేదు. ఎక్కడిచ్చినావు? జై బోలో గణేష్ మహారాజ్కి. అట్లుంటుంది ఇక్కడ హైదరాబాద్ అంటే. మరి వర్షం వస్తుంది ఇప్పుడే. మన ముంగడ గణేష్ మహారాజ్ ఉన్నాడు. ఆగమన్ స్టార్ట్ అయింది ఇక్కడ అంతా. ఫస్ట్ టైం అయింది. ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఎలా ఉంటుంది? హాయ్, విలేజ్ క్రేజీ థింగ్స్. రావడానికి 2 గంటలు పట్టింది. ఇప్పుడు చూడండి ఇంకా ముంగడి దాకా పోతున్నాం. కానీ మనకు ఏది మాత్రం గణేష్ మహారాజ్ ఇంకా కనబడట్లేదు సరిగా. అయినా కానీ మహారాజ్ అయితే నేరుగా నీట్గా ముద్దుగా సండే కాబట్టి మనకి చాలా రష్ వీకెండ్ వచ్చే వరకు. వీకెండ్ కాబట్టి నిమజ్జనం ఇదన్నమాట భక్తుల అయితే మాటలు. మన వెనకాల ఉన్నాడు ఇప్పుడు గణేష్ మహారాజు. రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అయినా ఇంకా ముంగడిపోవాలి, చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ భక్తులైతే మామూలు లేరు. న్యూస్ రిపోర్టర్లు అందరూ ఇక్కడనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కెమెరాలు పెట్టుకొని మనం ముంగడికి వెళ్తూ ఉండాలి. దొరికిందే గ్యాప్ ఇది. మినిమము సందులో జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో మన వెనకాల చూసుకొని న్యూస్ రిపోర్టర్
ఏ కెమెరా మనది? ఏ న్యూస్ ఛానల్? V6 అన్నది. చూడండి ఇక్కడ భక్తులు ఎట్లున్నారు. మన పోలీస్ మేడం అయితే మనని రాగా మన అన్న అయితే వాకింగ్ తాగలేక వాగుతూనే ఉన్నాడు. 24 hours V6 వస్తుంది అన్నమాట. సో బ్రో V6 అన్నాక కెమెరాకి చేయగలిగింది తీసి పారేసిండు. ఇదన్నమాట. ఇది ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఇది ఏం నడవది. జై గౌరవ్ గణేష్ మహారాజ్కి. నడవండి, ఇక్కడ టైం లేదు ఏం లేదు, చాలా చాలా రద్దీగా ఉంది. అక్క మీకు ఎలా అనిపిస్తుంది అక్క ఇక్కడ ఉండడం, వర్క్ చేయడం ఇబ్బంది ఏమైనా ఉందా? దమ్మ ఆడుతుందా మీకు అసలు ఇక్కడ? కానీ మనం చూడండి మనతో మాట్లాడుకుంటూ అక్క కూడా ఎంత వర్క్ చేస్తుందో. అక్కకి ఒకసారి సెల్యూట్ చెప్పండి. అక్క మన జై బోలో గణేష్ మహారాజ్ అట్లుంటుంది అనమాట ముచ్చట. విలేజ్ క్రేజీ థింగ్స్, విలేజ్ క్రేజీ థింగ్స్. గుర్తులేదు, టైప్ చేసేసుకుంటాం కదా, గుర్తుంటుంది అక్క, టైప్ చేసుకో. ఓకే అక్క అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుంటుంది. మామూలు లేదు ఇక్కడ, దారుణం అంటే దారుణం ఉంది, వివోత్సంగా ఉంది. నడుస్తుందా మనకి ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే అక్కడ దేవుళ్ళు ఉన్నారు, అక్కడ పక్క ఇక్కడ పక్క. ఇక మనం చూడడానికి వస్తే 3 days ముందే వస్తే మనకు వీలవుతుండే. ఫైనల్ ఇక్కడ నుంచి మనకి ఇక వ్యూ అయితే వెళ్ళిపోతుంది. గణేష్ మహారాజ్ నుంచి మనం బయటకు వెళ్ళిపోతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మామూలు లేదు మనది ఇక్కడ అల్లరైతే. ఇబ్బంది ఉందా మంచిగా ఉందా? చాలా ఇబ్బంది ఉంది, క్యూ లైన్ అదన్నమాట. మామూలు లేదు, వెళ్ళి లేకపోతుంది ఇక్కడ. ఒకరితో ఒకరితో ఆడుతున్నారు, బయటకి ఎటు పోవాలి ఇంకా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆగం ఉన్నది. ఇప్పుడు బయటకి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ పోలీస్ సార్ Thank you.